సో ఆల్రెడీ మనము ఫ్లిప్ ఫ్లాప్స్ కన్వర్షన్స్ స్టార్ట్ చేసాం కదమ్మా. అంతకు ముందు క్లాస్లో ఒక 2 కన్వర్షన్స్ చెప్పుకున్నాము. సో రిమైనింగ్ వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ఓకే, సో మనం స్టార్ట్ చేసిన యూనిట్ ఏంటి? సీక్వెన్షియల్ సర్క్యూట్స్. ఇన్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రజెంట్ ఇన్పుట్స్ అండ్ పాస్ట్ అవుట్పుట్. అంటే ప్రీవియస్గా వచ్చిన అవుట్పుట్ వాల్యూ కూడా స్టోర్ అయ్యి అది మళ్ళీ ఇన్పుట్గా అప్లై అవుతుంది అనమాట సర్క్యూట్. సో ఆ రెండింటి మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ స్టేట్ ఆఫ్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇన్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ మెయిన్ బేసిక్ ఎలిమెంట్స్ ఆర్ ల్యాచెస్. సో వాట్ ఈజ్ ల్యాచ్? సో మనం ల్యాచ్ చూసాం కదా. సో నార్ గేట్స్తోనూ కన్స్ట్రక్ట్ చేసాము, నాండ్ గేట్స్తోనూ కన్స్ట్రక్ట్ చేసాము. సో ల్యాచ్ అంటే ఏంటి? ఇన్ ల్యాచెస్ ఈవెంట్స్ కెన్ టేక్స్ ప్లేస్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్. అంటే ఇన్పుట్స్ చేంజ్ అయినప్పుడల్లా మనకు అవుట్పుట్స్ అనేవి ఏమవుతూ ఉంటాయి? చేంజ్ అవుతూ ఉంటాయి. కంటిన్యూస్గా కాన్స్టెంట్గా ఒక అవుట్పుట్ అనేది ఉండదన్నమాట ఇన్ ల్యాచెస్. ఓకే, అండ్ ఇన్ ఫ్లిప్ ఫ్లాప్స్ ని మనము గేటెడ్ ల్యాచెస్ అని కూడా అంటాము. సో ఫ్లిప్ ఫ్లాప్ కి ల్యాచ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓన్లీ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి ఏంటి? సింక్రోనస్ అన్నమాట. వెన్ ద ఇన్పుట్స్ ఆర్ సింక్రోనస్ విత్ ద క్లాక్, సో దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈస్ ప్రొడ్యూస్డ్. అంటే మనం అప్లై చేసిన ఇన్పుట్స్ అనేవి క్లాక్ తో సింక్రోనైజ్ అయినప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అంటే ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో మనకి అవుట్పుట్ అనేది కావాలి అనుకుంటున్నామో పర్టికులర్ ఇన్పుట్స్ కి, సో ఆ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో మనం క్లాక్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ క్లాక్ అనేది లెవెల్ ఉండొచ్చు, అలానే ఎడ్జ్ ఉండొచ్చు. సో లెవెల్ ట్రిగ్గరింగ్ క్లాక్ అంటే ఆల్రెడీ మనం సింబల్స్ డిస్కస్ చేసాం కదా. పాజిటివ్ లెవెల్, నెగిటివ్ లెవెల్, అంటే హై లెవెల్, లో లెవెల్. అలానే ఎడ్జెస్ ఆఫ్ ద క్లాక్. ఎడ్జెస్ అంటే ఏంటి? 0 to 1 ట్రాన్సిషన్స్ అండ్ 1 to 0 ట్రాన్సిషన్స్. సో 0 to 1 ట్రాన్సిషన్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది ఆరో. సో వాటిని ఏమంటాము అంటే పాజిటివ్ ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్ అంటాం. 1 to 0 ట్రాన్సిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం నెగిటివ్ ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్ అంటాము. ఓకే, అంటే ఇన్పుట్స్ అనేవి ఈ క్లాక్ తో, అది లెవెల్ అవ్వచ్చు, ఎడ్జెస్ అవ్వచ్చు, సో సింక్రోనైజ్ అయినప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఫ్లిప్ ఫ్లాప్ అన్న గేటెడ్ ల్యాచెస్ అన్న సేమ్. గేటెడ్ ల్యాచెస్ అంటే జనరల్ గా ఎనేబుల్ ఇన్పుట్ తో చెప్పుకుంటాము. ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే క్లాక్ యూజ్ చేస్తాము. ఓకే, సో ఫ్లిప్ ఫ్లాప్స్ లో మనం 4 టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి డిస్కస్ చేసాము. ఎస్ఆర్, డి, జేకే అండ్ టీ ఫ్లిప్ ఫ్లాప్. సో ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఫంక్షనల్ టేబుల్ నోటెడ్ అవ్వాలి అండ్ దాని యొక్క అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ నోటెడ్ అవ్వాలి. ఆ ఫంక్షనల్ టేబుల్ నుంచి మనం ఏం రాసాము? ఎగ్జైటేషన్ టేబుల్. సో సేమ్ ఫంక్షనల్ టేబుల్, ఎగ్జైటేషన్ టేబుల్, బట్ మనము అక్కడున్న వాటిని చేంజ్ చేస్తాం అనమాట. ఎగ్జైటేషన్ టేబుల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది మనకి? ప్రజెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్ అండ్ దెన్ ఇన్పుట్స్. అది ఎగ్జైటేషన్ టేబుల్ ఫార్మాట్. నార్మల్ ఫంక్షనల్ టేబుల్ ఎలా ఉంటుంది? ప్రజెంట్ ఇన్పుట్స్ అంటున్నాం కాబట్టి ఏవైతే ఇన్పుట్స్ ఉంటాయో ఆ ప్రజెంట్ ఇన్పుట్స్ అండ్ పాస్ట్ అవుట్పుట్ క్యూఎన్ లో స్టోర్ అవుతుంది కాబట్టి క్యూఎన్, అండ్ అవుట్పుట్ మళ్ళీ అదే ప్లేస్ లో వస్తుంది కాబట్టి దాన్ని నెక్స్ట్ స్టేట్ ఆఫ్ అవుట్పుట్ అంటాము. దట్ ఈస్ QN+1. ఓకే, సో ఈ ఫార్మేట్ లో ఉంటది అనమాట ఫంక్షనల్ టేబుల్. ఓకే, సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి అంటే, ఒక ఫ్లిప్ ఫ్లాప్ ని ఇంకో ఫ్లిప్ ఫ్లాప్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము. ఓకే, సో కన్వర్షన్ ఫ్రమ్ వన్ ఫ్లిప్ ఫ్లాప్ ఇంటూ అనదర్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ చూడండి, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ని జేకే ఫ్లిప్ ఫ్లాప్ గా కన్వర్ట్ చేయాలి. సో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ని జేకేగా కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఇవేంటి మనకి? SR. మనం సింబల్స్ చెప్పాం కదా ఫ్లిప్ ఫ్లాప్స్ కి. పాజిటివ్ ఎడ్జ్ క్లాక్ అయితే, నెగిటివ్ ఎడ్జ్ క్లాక్ అయితే ఫ్లిప్ ఫ్లాప్ సింబల్ ఇలా రెక్టాంగులర్ బాక్స్ లో ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ ఏమో ఇన్పుట్స్ క్లాక్ అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి అవుట్పుట్స్ అనమాట. నార్మల్ అవుట్పుట్ అండ్ కాంప్లిమెంటెడ్ అవుట్పుట్. ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి మనము? జేకే ఫ్లిప్ ఫ్లాప్ లాగా కన్వర్ట్ చేయాలి. జేకే ఫ్లిప్ ఫ్లాప్ లాగా కన్వర్ట్ చేయాలి అంటే సిమ్స్ టు బి జేకే అనేవి ఇన్పుట్స్ గా ఉండాలి అండ్ క్యూఎన్ బార్ అనేవి అవుట్పుట్స్ అన్నమాట. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ ని ఇలా కన్వర్ట్ చేయాలి అంటే ఎస్ఆర్ కి ఎక్స్ప్రెషన్స్ అనేవి జేకే లో రావాలి, రైట్? అంటే ఎస్ కి ఆర్ కి ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఎలా ఉండాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ జే అండ్ కే, ఇన్ టర్మ్స్ ఆఫ్ జే అండ్ కే.
సో ఇవి ఇన్పుట్స్ కాబట్టి సో జేకే తీసుకుంటున్నాము అండ్ ప్రజెంట్ స్టేట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి క్యూఎన్ తీసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ స్టేట్ ఆఫ్ అవుట్పుట్ ఏంటి క్యూఎన్+1 అండ్ అవుట్పుట్స్ ఏమవుతాయి ఇక్కడ మనకి ఎస్ అండ్ ఆర్ అవుతాయి. ఎందుకు ఈ ఎస్ ఆర్ కి ఎక్స్ప్రెషన్ ప్రజెంట్ ఇన్పుట్స్ పాస్ట్ అవుట్పుట్ ఈ మూడిటి మీద రావాలన్నమాట. ఓకే సో ఫస్ట్ మనము ఇలా వేసినప్పుడు మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ టేబుల్ వేస్తాం అనమాట ఫంక్షనల్ టేబుల్. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో 0 ఏంటి నో చేంజ్ స్టేట్. నో చేంజ్ స్టేట్ అంటే ప్రీవియస్ గా 0 ఉంటే 0 ఉంటుంది 1 ఉంటే 1 ఉంటుంది ఇది 0 అండ్ జే ఈక్వల్ టు 0 కే ఈక్వల్ టు 1 ఇస్తే దాన్ని రీసెట్ స్టేట్ అంటాం అంటే అవుట్పుట్ అనేది 0నే. అండ్ నెక్స్ట్ J1 K0 అయితే దట్ ఈస్ సెట్ స్టేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి J1 K1 అయితే ఏ స్టేట్ అవుతుంది అది మనకి టాగుల్ స్టేట్. టాగుల్ అంటే కాంప్లిమెంట్ అంటే ఇక్కడ చూడండి 0 ఉంటే 1 ఉంటుంది 1 ఉంటే 0 ఉంటుంది ఇది టాగుల్ స్టేట్. ఇది రాసిన తర్వాత ఇక్కడ ఎస్ ఆర్ ఉన్నాయి అంటే యూ హ్యావ్ టు సీ ద ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్. ఓకే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ చూడాలి. మీరు చూసినట్లయితే ప్రజెంట్ స్టేట్ 0 నెక్స్ట్ స్టేట్ 0 ఉంటే వాట్ ఆర్ ద ఇన్పుట్స్ 0 డోంట్ కేర్ అండ్ ప్రజెంట్ స్టేట్ 1 నెక్స్ట్ స్టేట్ 0 డోంట్ కేర్ 0 మళ్ళీ 0 ఉంది 0 డోంట్ కేర్ 1 ఉంది చూడండి ప్రజెంట్ స్టేట్ 1 నెక్స్ట్ స్టేట్ 0 అంటే ఇట్ ఈస్ 0 1 ఇలా రాయాలన్నమాట. ఎక్కడి నుంచి రాస్తున్నాం మనము ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ నుంచి రాస్తున్నాం. ఎగ్జైటేషన్ టేబుల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది ప్రజెంట్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ ఇన్పుట్స్. మనకి ప్రజెంట్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ తెలిస్తే ఇన్పుట్స్ రాయొచ్చు అనమాట. ఓకే ఇలా రాసిన తర్వాత సో యూ హ్యావ్ టు రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎస్ అండ్ ఆర్. ఎస్కి ఆర్కి ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే ఇక్కడ ఏమి ఉన్నాయి చూడండి జేకే క్యూఎన్ కాబట్టి యూ హ్యావ్ టు డ్రా ద 3 వేరియబుల్ కే మ్యాప్ రాయండి. 3 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఇన్పుట్స్ ని ఏ ఆర్డర్ లో డివైడ్ చేసాము జేకే క్యూఎన్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ జే తీసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ కే ఇంటూ క్యూఎన్ తీసుకుంటున్నాము అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనము కే బార్ క్యూఎన్ అలానే కే ఇంటూ క్యూఎన్ అండ్ కే ఇంటూ క్యూఎన్ బార్. ఓకే సో ఇప్పుడు ఎస్ కి ఎక్స్ప్రెషన్ రాద్దాం. ఎస్ ఎక్కడ 1 అవుతుంది ఎక్కడ డోంట్ కేర్ అవుతుందో చూడండి. ఎస్ చూడండి 1 దగ్గర డోంట్ కేర్. ఓకే అండ్ నెక్స్ట్ చూడండి 0 1 2 3 4 దగ్గర 1 ఇది 4 5 దగ్గర డోంట్ కేర్ అండ్ 6 దగ్గర 1 అంటే 6 అంటే ఇది. ఓకే సో ఇలా వచ్చినాయి అండ్ యూ హ్యావ్ టు గ్రూపింగ్ ఎలా చేయాలి మనకి. సో ఇప్పుడు చూడండి ఈ పేర్ చేయొచ్చు కదా మనము ఈ పేర్ చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ డోంట్ కేర్స్ వల్ల యూజ్ ఏమన్నా ఉందా మనకి ఏమన్నా ఎక్స్ప్రెషన్ మినిమైజేషన్ లో యూజ్ అయినాయా లేదు. మీరు అలా కాకుండా ఇలా 2 చేస్తే మనకి 2 ప్రొడక్ట్ టర్మ్స్ వస్తాయి. సో దట్ ఈస్ నాట్ నెసెసరీ ఎందుకంటే ఈ రెండింటిని గ్రూప్ చేస్తే మనకి 2 మిన్ టర్మ్స్ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. సో ఇంకా మనం మిన్ టర్మ్స్ ఇక్కడ ఏమన్నా మిగిలిన్నాయా లేదు. ఓకే సో ఇక్కడ ఏం రాయొచ్చు మనము జే ఇంటూ సో క్యూఎన్ బార్. ఓకే అలానే ఎక్స్ప్రెషన్ ఆర్ కి రాద్దాం. ఆర్ ఎక్కడ 1 అవుతుంది ఎక్కడ డోంట్ కేర్స్ అవుతుంది అనేది చూద్దాం. ఆర్ కి రాయాలంటే ఆర్ ఎక్కడ 1 అవుతుంది ఫస్ట్ 0 దగ్గర డోంట్ కేర్ ఉంది అండ్ నెక్స్ట్ 2 దగ్గర డోంట్ కేర్ 3 దగ్గర 1 2 దగ్గర ఏమో డోంట్ కేర్ 3 దగ్గర 1 ఓకే అండ్ ఫైనల్లీ 7 దగ్గర 1 ఉంది. సో ఇదనమాట 7. సో ఇప్పుడు ఈ రెండింటిని గ్రూప్ చేయొచ్చు. ఓకే అండ్ దీని నుంచి ఎక్స్ప్రెషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు కే ఇంటూ క్యూఎన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ క్యూఎన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్కి ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది చూడండి ఎస్కి జే ఇంటూ క్యూఎన్ బార్ ఇక్కడ జే ఉంది క్యూఎన్ బార్ అంటే ఇక్కడి నుంచి తీసుకురావాలి ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి అండ్ ఈ రెండింటిని అండ్ గేట్కి ఇచ్చి సో ఇది ఎస్కి ఇస్తాము. సో చూడండి జే ఇంటూ క్యూఎన్ బార్ అండ్ ఇది వచ్చేసి ఆర్ అంటే కే ఇంటూ క్యూఎన్. ఓకే సో ఇంతేనా. బట్ ఇక్కడ మీరు ఇది డ్రా చేయాలి కదా ఫ్లిప్ ఫ్లాప్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అనుకోండి ఇక్కడ బబుల్ ఉంటుంది. ఓకే ఇది క్లాక్ అనేది కంపల్సరీ ఏ ఫ్లిప్ ఫ్లాప్ కైనా. ఓకే సో దిస్ ఈజ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్.
ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఇంటూ జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్. సో మనకి ఏ కన్వర్షన్ ఇచ్చినా ఇదే ప్రొసీజర్ అనమాట. ఓకే, సో ఇంకొక కన్వర్షన్ చూద్దాము. ఇక్కడ చూడండి, డి ఫ్లిప్ ఫ్లాప్ టు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అని ఉంది. డి ఫ్లిప్ ఫ్లాప్ టు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, డి ఫ్లిప్ ఫ్లాప్ ని ఎస్ఆర్ గా కన్వర్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇలా డ్రా చేసుకోండి, ఇదేంటి డి ఫ్లిప్ ఫ్లాప్, దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి మనము, ఎస్ఆర్ గా కన్వర్ట్ చేయాలి. రైట్, డి ఫ్లిప్ ఫ్లాప్ ని ఎస్ఆర్ గా కన్వర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ అవుట్పుట్స్ ఏంటి మనకి, క్యూఎన్ బార్. ఇప్పుడు మనకి ఫార్మేట్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఇన్పుట్స్ అంటే ఎస్ఆర్ అండ్ దిస్ ఈస్ క్యూఎన్, అంటే డికి ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఆర్ క్యూఎన్ లో రావాలి. ఓకే, సో ఇప్పుడు ఫ్రమ్ ద ఎస్ఆర్ ఫ్లిప్ సో ఇప్పుడు చూడండి, మనం డి ఫ్లిప్ ఫ్లాప్ ని ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లాగా కన్వర్ట్ చేయాలి. అంటే ఇది డి ఫ్లిప్ ఫ్లాప్, దీన్ని మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లాగా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో టేబుల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, సారీ ఇవి ఏంటి మనకి అవుట్పుట్స్, క్యూఎన్ బార్, ఇవి అవుట్పుట్స్. ఓకే, అండ్ వీ హ్యావ్ ఏ క్లాక్ ఉంటుంది కాబట్టి ఆ క్లాక్ ని డ్రా చేయండి. ఇది క్లాక్ సింబల్, నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ క్లాక్ బబుల్ ఉంటే సో క్లాక్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, డి ఫ్లిప్ ఫ్లాప్ ని ఎస్ఆర్ గా కన్వర్ట్ చేస్తున్నాము. టేబుల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఎస్ఆర్ క్యూఎన్. ఓకే, సో ఎస్ఆర్ క్యూఎన్ అండ్ అవుట్పుట్ ఏంటి మనకి, క్యూఎన్ ప్లస్ 1 నెక్స్ట్ స్టేట్ ఆఫ్ అవుట్పుట్. దానితో పాటు ఏముంటుంది, డికి రాయాలి కదా ఎక్స్ప్రెషను, సో డి కూడా ఇక్కడ యాడ్ చేయండి, ఒకటే ఇన్పుట్ కాబట్టి. ఇప్పుడు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో 0 అంటే ఏ స్టేట్ ఇన్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, 0 ఈజ్ నో చేంజ్ స్టేట్. నో చేంజ్ స్టేట్ అంటే ఇది 0, ఇది 1. ఇన్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ 01 ఈజ్ విచ్ స్టేట్, రీసెట్ స్టేట్. రీసెట్ అంటే 0 అన్నమాట అవుట్పుట్ అనే. ఇన్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ 10 ఈజ్ విచ్ స్టేట్, 10 అంటే ఏ స్టేట్ మనకి, సెట్ స్టేట్. సెట్ స్టేట్ అంటే అవుట్పుట్ అనేది ఏంటి మనకి 1. ఇన్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ 11 అనేది ఏ స్టేట్, ఇన్వాలిడ్ స్టేట్. ఇన్వాలిడ్ స్టేట్ ని మనం ఎలా ఇండికేట్ చేస్తాము, డోంట్ కేర్. కాబట్టి కే మ్యాప్ లో మీరు ఈ 6, 7 ఏవైతే ఉన్నాయో వాటిని డోంట్ కేర్ గా ప్లేస్ చేస్తారు ఇన్ కే మ్యాప్. ఇన్ కే మ్యాప్ 6 and 7 ఆర్ డోంట్ కేర్ కండిషన్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, present state 0, next state 0. In D flip flop, from the excitation table of the D flip flop, present state 0, next state 0. Present state 0, next state 0 అయితే D ఏంటి 0. And present state 1, next state 1. D ఏంటి 1. సో ఇక్కడేమో 0, ఇక్కడ 0 అండ్ ఇక్కడ 1. ఓకే, ఇప్పుడు D కి ఎక్స్ప్రెషన్ రాయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఆర్ అండ్ క్యూఎన్. సో యూ హ్యావ్ టు డ్రా ద 3 వేరియబుల్ కే మ్యాప్. 3 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసి అది ఎక్కడ 1 అవుతుంది, ఎక్కడ డోంట్ కేర్ అవుతుంది అనేది ప్లేస్ చేయండి. సో 6, 7 దగ్గర డోంట్ కేర్స్ అన్నాం కాబట్టి డోంట్ కేర్ ప్లేస్ చేయండి. అండ్ ఎక్కడ 1 అవుతుంది, 1 దగ్గర 1 అయింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్కడ 1 అయింది, 4, 5 దగ్గర 1 అయింది. ఇదేమో 1 అండ్ నెక్స్ట్ ఇది 4, 5. ఓకే, సో మనం మ్యాపింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఈ 4ని మ్యాప్ చేస్తాము, ఆ తర్వాత ఈ 2ని మ్యాప్ చేస్తాము. ఇప్పుడు మనం రాయాల్సింది దేనికి, ఎక్స్ప్రెషన్ డికి రాస్తున్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఆర్ క్యూఎన్. సో సేమ్ ఆర్డర్లో డివైడ్ చేయండి, ఎస్ బార్ ఎస్ అంటే ఈ 4ని గ్రూప్ చేసినప్పుడు మనకి ఇక్కడ వచ్చేది ఏంటి, ఎస్ ప్లస్, అండ్ ఈ 2ని గ్రూప్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఆర్ బార్ క్యూఎన్. ఆర్ బార్ క్యూఎన్. ఓకే,
సో ఇక్కడ ఆర్ బార్ క్యూఎన్ కాబట్టి జస్ట్ ఒక ఇన్వర్టర్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ క్యూఎన్ అంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక లైన్ తీసుకొని దేనికి ఇస్తాము, అండ్ గేట్కి ఇస్తాము. ఆ తర్వాత ఎస్ ప్లస్ ఆర్ బార్ క్యూఎన్ కాబట్టి యూ హ్యావ్ టు డ్రా ద ఆర్ గేట్ హియర్. ఓకే, సో దిస్ ఈస్ ద కన్వర్షన్ ఫ్రమ్ డి ఫ్లిప్ ఫ్లాప్ ఇంటూ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. అంటే డి ఫ్లిప్ ఫ్లాప్ని ఎలా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేస్తున్నాం. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎస్ఆర్ కనుక ఏవైతే వస్తాయో మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో 1 అనేది ఇన్వాలిడ్ స్టేట్. ఇన్వాలిడ్ అంటే యూ షుడ్ రిప్రజెంట్ 6 and 7 ఆర్ డోంట్ కేర్స్. అంటే 6, 7ని కంపల్సరిగా మీరు డోంట్ కేర్ కండిషన్స్గా రిప్రజెంట్ చేయాలన్నమాట. ఓకే, సో 6, 7 అనేది ఏంటి ఇక్కడ డోంట్ కేర్ కండిషన్. ఓకే, సో దిస్ ఈస్ ద కన్వర్షన్ ఫ్రమ్ డి ఫ్లిప్ ఫ్లాప్ టు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. సో మనకు వచ్చింది ఏంటి, ఎస్ ప్లస్ ఆర్ బార్ క్యూఎన్, ఎస్ ప్లస్ ఆర్ బార్ క్యూఎన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ చూడండి ఎస్ ప్లస్ ఆర్ బార్ క్యూఎన్, మనము కన్వర్షన్ ఏంటి ఎస్ఆర్ టు డి కదా చెప్పుకుంది. సో దాంట్లో ఎస్ ప్లస్ ఆర్ బార్ క్యూఎన్ వస్తుంది. సో మీరు ఒకసారి చూడొచ్చు. ఇదిగోండి ఎస్ ప్లస్ ఆర్ బార్ క్యూఎన్, ఎస్ ప్లస్ ఆర్ బార్ క్యూఎన్. సో ఇలా ఏ కన్వర్షన్ ఇచ్చినా సేమ్ ప్రొసీజర్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, కన్వర్ట్ డి ఫ్లిప్ ఫ్లాప్ ఇంటూ జేకే ఫ్లిప్ ఫ్లాప్. డి ఫ్లిప్ ఫ్లాప్ని జేకే ఫ్లిప్ ఫ్లాప్గా మనం కన్వర్ట్ చేయాలి. అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ద డి ఫ్లిప్ ఫ్లాప్. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, మనము జేకేగా కన్వర్ట్ చేయాలి. సో ఇది డి ఫ్లిప్ ఫ్లాప్. And what are these outputs, qn, qn bar. So table format ఎలా ఉంటుంది, j k qn, qn plus 1 d. అంటే d కి ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ j and k లో రాయాలన్నమాట మనం. ఓకే, సో ఇన్ jk flip flop from the functional table of jk flip flop. సో jk flip flop లో 0 0 no change state, అంటే 0 ఉంటే 0, 1 ఉంటే 1. అండ్ 0 1 వచ్చి రీసెట్ స్టేట్. రీసెట్ అంటే అవుట్పుట్ అనేది 0. అండ్ నెక్స్ట్ 1 0 వచ్చేసరికి సెట్ స్టేట్. అండ్ 1 1 వచ్చేసరికి టాగుల్. టాగుల్ అంటే ఏంటి, కాంప్లిమెంట్. 0 ఉంటే 1, 1 ఉంటే 0. ఓకే, ఇది రాసిన తర్వాత సో ఇప్పుడు ఏం చూడాలి, డీకి రాయాలి. డీకి ఎలా రాస్తాము, ఫ్రమ్ ద ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ డి ఫ్లిప్ ఫ్లాప్. ప్రజెంట్ స్టేట్ 0, నెక్స్ట్ స్టేట్ 0. వాట్ ఈస్ ద ఇన్పుట్, 0. సో యాక్చువల్గా డి అంటే ఏంటి, డిలే ఫ్లిప్ ఫ్లాప్ కదా. డిలే అంటే మనం ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అవుట్పుట్ కూడా అదే వస్తుంది. అవుట్పుట్ అంటే ఏంటి, క్యూఎన్ ప్లస్ 1. ఇక్కడ చూడండి క్యూఎన్ ప్లస్ వాల్యూ ఎక్కడైతే 0 ఎక్కడైతే 1 ఉంటుందో సో సేమ్ యాజ్ టీజ్ గా వస్తుంది అనమాట. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలి మనము, రాసిన తర్వాత 3 ఇన్పుట్స్ ఉన్నాయి కదా, జేకే ప్రజెంట్ ఇన్పుట్స్ అండ్ పాస్ట్ అవుట్పుట్ క్యూఎన్, టోటల్గా 3 ఇన్పుట్స్. సో యూ హ్యావ్ టు డ్రా 3 వేరియబుల్ కే మ్యాప్. 3 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం డీకి ఎక్స్ప్రెషన్ రాస్తున్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ జేకే అండ్ క్యూఎన్. ఎక్కడెక్కడ 1 అవుతుందో చూడండి, 1 దగ్గర 1 అయింది, 1 దగ్గర 1, 2 3, నెక్స్ట్ 4 5 6. సో ఇక్కడ చూడండి 4 5 6 ఇంకెక్కడా లేదు. సో ఇక్కడ మ్యాపింగ్ వచ్చేసరికి ఈ రెండింటిని గ్రూప్ చేస్తాము, ఆ తర్వాత ఈ రెండింటిని గ్రూప్ చేస్తాము. అండ్ ఫస్ట్ ఇక్కడ సేమ్ ఆర్డర్లో డివైడ్ చేయాలి కదా. సో ఇదేమో జే బార్ జే అవుతుంది, అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ కే బార్ క్యూఎన్ బార్, అండ్ దిస్ ఈజ్ కే బార్ క్యూఎన్, అండ్ ఇది వచ్చేసరికి కే ఇంటూ క్యూఎన్, అండ్ ఇది వచ్చేసరికి కే ఇంటూ క్యూఎన్ బార్, క్యూఎన్ బార్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జే క్యూఎన్ బార్, డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది, జే ఇంటూ క్యూఎన్ బార్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, కే బార్ క్యూఎన్, కే బార్ క్యూఎన్. సో ఇప్పుడు ఏం రాస్తాము, జే ఇంటూ క్యూఎన్ బార్ కాబట్టి ఇదేమో జే, ఇదేంటి క్యూఎన్ బార్. సో ఇక్కడ ఏ గేట్, అండ్ గేట్. అండ్ నెక్స్ట్ కే ఇంటూ క్యూఎన్, ఇది కే ఎక్కడి నుంచి తీసుకోవాలి, క్యూఎన్ అంటే ఇక్కడి నుంచి తీసుకోవాలి, అవునా. సో కే ఇంటూ క్యూఎన్.
ఆ రెండిటికి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది? ఆర్ గేట్. సో యూ హ్యావ్ టు డ్రా ఆర్ గేట్ హియర్. ఈ రెండిటికి ఆర్ గేట్ డ్రా చేసి దాన్ని తీసుకుపోయి దేనికి ఇస్తాం మనము? డీకి ఇస్తాము. ఓకే. అండ్ ఇక్కడ ఏం యూజ్ చేస్తాము? క్లాక్. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? ఇది క్లాక్ సింబల్. క్లాక్. Okay, so this is the conversion from D flip-flop into JK flip-flop. So A flip-flop conversion aina same procedure. So 4 flip-flops ఉన్నాయి కాబట్టి ఫస్ట్ SR తీసుకోండి. SR ని రిమైనింగ్ 3 లోకి కన్వర్ట్ చేయండి. ఓకే, సో అక్కడ 3 కన్వర్షన్స్ వస్తాయి. అలానే D తీసుకొని రిమైనింగ్ 3, అలానే JK తీసుకొని రిమైనింగ్ 3. ఓకే, సో అలా మనకి ఎన్ని కన్వర్షన్స్ వస్తాయి? 12 కన్వర్షన్స్ వస్తాయి. ఓకే, సో కన్వర్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీ కన్వర్షన్స్ అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ నార్మల్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఫంక్షనల్ టేబుల్ తెలియాలి, అలానే దాని యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ అనేది నోటెడ్ అవ్వాలి. నోటెడ్ అయితే ఫ్లిప్ ఫ్లాప్స్ కన్వర్షన్స్ ఈజీ. సో ఈవెన్ ఫంక్షనల్ టేబుల్ వచ్చినా ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రైట్ ద ఎగ్జైటేషన్ టేబుల్. ఎగ్జైటేషన్ టేబుల్ ఫార్మేట్ చెప్పాను కదా, QN+1. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఇన్పుట్స్. ఓకే, సో ఇవి ఫ్లిప్ ఫ్లాప్స్ కన్వర్షన్స్. Flip-flop conversions. Okay, so flip-flop conversions complete అయినాయి. సో మనం చెప్పుకుంటుంది ఏంటి? సీక్వెన్షియల్ సర్క్యూట్స్, అవునా? సో సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో ఫస్ట్ మనం స్టార్టింగ్ బేసిక్ ఎలిమెంట్స్ చెప్పుకున్నాము, అలానే ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ దేర్ కన్వర్షన్స్ చెప్పుకున్నాం. ఓకే, సో ఒకసారి మనము సిలబస్ చూద్దాము ఎలా ఉంది ఏంటి, ఎక్కడి వరకు కంప్లీట్ అయింది అనేది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏ యూనిట్? 4th యూనిట్, అవునా? సో ఈ 4th యూనిట్లో సో ఎక్కడి వరకు కంప్లీట్ అయింది మనకి చూడండి. స్టార్టింగ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. సో మనం జనరల్గా డిజిటల్ సర్క్యూట్స్ అనేవి 2 టైప్స్ ఏంటి? కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్. సో ఈ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, సింక్రోనస్ అండ్ అసింక్రోనస్. Synchronous sequential circuits and asynchronous sequential circuits. Asynchronous sequential circuits కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే లాచెస్. ఇప్పుడు లాచెస్ లో మనకి ఏమన్నా క్లాక్ తో సింక్రోనస్ అవుతున్నాయా? లేదు కదా. సో అసింక్రోనస్ కి ఎగ్జాంపుల్ లాచెస్, సింక్రోనస్ కి ఎగ్జాంపుల్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ఆపరేషన్ ఆఫ్ నాండ్ నార్ లాచెస్ ఇది కంప్లీట్ అయింది కదా. అండ్ నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్, అండ్ నెక్స్ట్ ట్రూత్ టేబుల్స్ అండ్ ఎగ్జైటేషన్ టేబుల్స్ అన్నిటికీ చెప్పుకున్నాం కదా మనం ఎగ్జైటేషన్ టేబుల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాము? కన్వర్షన్ ఫ్రమ్ వన్ ఫ్లిప్ ఫ్లాప్ ఇంటూ అనదర్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, అండ్ రిమైనింగ్ టాపిక్స్ ఇవి డిస్కస్ చేయాలి. ఓకే, సో మనకి ఏంటి అంటే ఇక్కడ చూడండి రీసెట్, క్లియర్, జనరల్గా ఇవేంటి అంటే ప్రీసెట్ అంటాము. ప్రీసెట్ అండ్ క్లియర్ అని 2 టర్మినల్స్ ఉంటాయి ఏ ఫ్లిప్ ఫ్లాప్ కైనా కానీ. ఓకే, సో దీస్ 2 టర్మినల్స్ మేక్ ద సర్క్యూట్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఇన్పుట్స్. అది మనం నెక్స్ట్ చెప్పుకుందాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే సో ఈ ఇండిపెండెంట్ ఇన్పుట్స్ ఏంటి, అలానే నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్టర్స్ చెప్పుకుందాము. రిజిస్టర్స్ కంప్లీట్గా థియరీ పార్ట్. ఓకే, సో మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి అది కంప్లీట్గా థియరీ పార్ట్. ఓకే, సో రిజిస్టర్స్ చెప్పుకున్న తర్వాత కౌంటర్స్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏం లేదు, క్లాసిఫికేషన్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే 2 టైప్స్ అమ్మా. ఒకటి సింక్రోనస్, ఒకటి అసింక్రోనస్. అసింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటే లాచెస్ ఎగ్జాంపుల్, అండ్ సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి ఎగ్జాంపుల్ మనకి ఫ్లిప్ ఫ్లాప్స్. సింక్రోనస్ అంటే ఏంటి? క్లాక్తో సింక్రోనైజ్ అవుతాయి అనమాట. అసింక్రోనస్ అంటే క్లాక్ అనేది ప్రజెంట్ అయి ఉండదు. ఓకే, సో ఇవన్నీ మనకి కంప్లీట్ అయినాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా చిన్న టాపిక్స్ ఉన్నాయి ఏంటి? ప్రీసెట్, క్లియర్, ఇన్పుట్. ఓకే, అవి కాకుండా ఇంకొక టాపిక్ ఉంది రేస్ అరౌండ్ కండిషన్ అని. సో ఆ 2 టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత రిజిస్టర్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇవి బేసిక్స్. ఓకే,